గవర్నమెంట్ల విధానాలకు కూడా తేడా ఉంటుంది. హ్యామ్ రోడ్స్ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్స్. దానికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తున్నదంటే కాంట్రాక్టర్ల కాడ తీసుకుంటున్నాను అంటున్నాను నేను. ఇలాంటి తలా తోకా లేని తలకాయ లేని ఈ విమర్శలన్నిటికి కూడా మేము ఈరోజు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వల్ల మీకేమో పని పాట లేదు, పొద్దుగా లేస్తే ఇవ్వాలి ఏం సమయం. ఇప్పుడు మన ఏమంటాము, రోజుకొక దందా చేసుకోవడానికి ఒక అంశాన్ని పట్టుకోవాలి, దాని మీద చర్చ నడపాలి, దాని మీద ఎంత వస్తుందో అంత చూసుకోవాలి, సాయంత్రానికి మళ్ళీ ఎంత గిరాకీ వస్తే అంత. కాబట్టి గతంలోనే చెప్పినాం బ్లాక్మెయిల్ రావు గారు, ఇంకా మీరు బ్లాక్మెయిల్ చేయాలంటే కూడా నడవదిగి. నేను అంటున్నా, ఎవరైనా వీళ్ళ బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తే పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళతో ఏమి అయ్యేది కాదు. అది మేము చేస్తాము, దీని మీద కొట్లాడతాము, మీకు వస్తుంది, బాగా వస్తుంది, మాకేమో నీరంటే పట్టించుకోకండి వీళ్ళను. బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక ఆయనకు బాగానే కోట్ల రూపాయలు వస్తాయట నెలకు రెంట్లు, ఒక ఆయనేమో భూముల మీద బినామీలతో వస్తాయట. ఆ పేర్లన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి, చూద్దాం. కానీ రాజకీయం చేసేటప్పుడు ప్రజల గురించి, ప్రజా బాగు గురించి ఆలోచించాలి తప్పితే నీ వ్యక్తిగత ఆర్జన గురించి ఆలోచించొద్దని నేను హరీష్ రావుకు హితవు చెప్తున్నా. ఎందుకు హితవు అంటే, ఇక మనోడు సూచనలు ఇట్లాంటి దాటిపోయింది. ఇక ఏమంటారు కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిన హరీష్ రావును మనం మార్చలేము. కాబట్టి ఆయన బ్లాక్ దందా లేదో అన్నీ బయటికి చెప్తేనే సెట్ రైట్ అవుతుందేమో చూద్దాం, లేకపోతే ప్రజలే చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి ఇప్పటికీ నేను అంటున్నా, ఏదైనా చెప్పితే వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తున్నా. కానీ నీకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంట్రాక్టర్లకు లేదు. ఈ హరీష్ రావు ట్యాక్స్ను ఎవరు కట్టకండి. వీళ్ళు ప్రతిపక్షంలో చేస్తున్న ఈ దందాల భాగోతం భవిష్యత్తులో బయట పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆరోపణలు చేస్తారు కాబట్టి